జిల్లాలో 100 పడకల ఆసుపత్రి అధ్యక్ష 14-19 కాలంలో కామినేని గారు మినిస్టర్గా ఉన్నప్పుడు నాబార్డులో శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా పూర్తిగా దాన్ని 25% లాస్ట్ 10 crore వర్క్ లో 25% పనులు చేయలేదని నిలిపివేశారు అధ్యక్ష. దీన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను, సెక్రటరీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాను అధ్యక్ష. ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేసి ఎక్విప్మెంట్ ఇవ్వాల్సినటువంటి బ్యాలెన్స్ ఎక్విప్మెంట్ కూడా ఇస్తే ఆ 100 పడకల ఆసుపత్రికి పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ వారికి పూర్తిగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. 1. 2 అధ్యక్ష, ఇప్పుడు కూడా సీఎంఆర్ఎఫ్కి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇప్పుడు కూడా రోజుకి 7, 8, 10 మంది వస్తున్నారు అధ్యక్ష. ఎందుకు వస్తున్నారు? ఎన్టీఆర్ వైద్యంలో పూర్తి స్థాయిలో మనం ఇస్తున్నాం, అయినా కూడా సీఎంఆర్ఎఫ్ ఎందుకు వస్తుంది అంటే దాంట్లో పూర్తి జబ్బులు దాంట్లో ఇంక్లూడ్ చేయకపోవటం వల్ల కానీ, లేదా హాస్పిటల్కి వెళితే కొంత పేమెంట్ చేయమని పాత బకాయిలు ఉండటం వలన, లేకపోతే కొంత పేమెంట్ చేయమంటం వలన సీఎం రిలీఫ్కి వస్తున్నారు అధ్యక్ష. దీన్ని ఎన్టీఆర్ వైద్యం ద్వారా ఎవరైతే పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్తారో వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో చేస్తేనే దానికి సంతృప్తి వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. దాని ద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు స్టెంట్లు వేపిస్తున్నారు అధ్యక్ష. స్టెంట్లకి బెటర్ క్వాలిటీ వేస్తాం, దీనికి ఒక్కొక్క స్టెంట్కి 30,000 ఇవ్వండి, 40,000 ఇవ్వమని కొన్ని హాస్పిటల్స్ డబ్బు వసూలు చేస్తున్నారు అధ్యక్ష. ఎన్టీఆర్ వైద్యంలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు, డబ్బు కడుతున్నారు అధ్యక్ష. పోయిన పేషెంట్కి సంతృప్తి కలగటం లేదు అధ్యక్ష. ఇది అన్ని రకాల జబ్బుల్లో ఉంది, క్యాన్సర్లో ఉంది, హార్ట్ డిసీజెస్లో ఉన్నాయి, కిడ్నీ లివర్ పోయినట్లో ఉంది అధ్యక్ష. దీనికి పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వైద్యం ద్వారా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో, ఎవరైతే రోగులు ఉన్నారో, అనారోగ్యాలు ఉన్నారో వారికి సంతృప్తినిచ్చేటువంటి విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ చిలకలూరుపేటలో బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయమని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష.